ఫస్ట్ ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇన్వాయిస్ ఎలా ఆరంభించారు? అది ఎప్పటి నుంచి అమలవుతుంది? దీనివల్ల మనకు కలుగు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ ఇన్వాయిస్ అనగానే మనకు ఫస్ట్ అనిపించేది, నేను కంప్యూటర్ యూజ్ చేస్తున్నాను. కంప్యూటర్ నుంచే ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు జనరేట్ చేసిన ఇన్వాయిసెస్ ఎలక్ట్రానిక్‌గానే జనరేట్ అవుతున్నాయి. సో, నేను ఈ ఇన్వాయిస్ కంప్లెయింట్ చేయట్లేదా అన్న ఒక భావన అందరికీ ఉంటుంది. మనం ముందుగా తెలుసుకోవాల్సింది డిజిటల్ ఇన్వాయిస్, ఈ ఇన్వాయిస్ 2 వేరు. ఆ 2 ఒకటి కాదు. డిజిటల్ ఇన్వాయిస్ అంటే మనము చూస్తున్న పీడీఎఫ్ డాక్యుమెంట్ కానీ, మీరు యూజ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ నుంచి ఎక్సెలో, వర్డ్‌లోనో వచ్చే అవుట్‌పుట్ కానీ, అది డిజిటల్ ఇన్వాయిస్ అంటాము. ఈ ఇన్వాయిస్ అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌కు సిస్టమ్స్ మాట్లాడే విధంగా వచ్చే డాక్యుమెంట్‌ను ఈ ఇన్వాయిస్ అంటాము. మీరు గమనించొచ్చు. జీఎస్టీ రిటర్న్స్ మనం జేసన్ రూపంలో ఫైల్ చేస్తాము. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఎక్స్ఎంఎల్ రూపంలో ఫైల్ చేస్తాము. అనగా మన సిస్టమ్‌లో ఉన్న డేటాని వేరే సిస్టమ్ అర్థమయ్యేలా మనము వారికి వ్యక్తపరిచి అవి ఇంకో సిస్టమ్ అర్థమయ్యేలా అనుసంధానం చేయాలంటే అది మెషిన్ రీడబుల్ ఫార్మ్‌లో ఉండాలి. దీనికి మనం ఏపీఐస్ కూడా అంటాము. అనగా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ కావాలి అంటే కంప్యూటర్ రీడబుల్ ఫార్మ్‌లో ఉండాలి. నా దగ్గర ఎస్ఏపీ ఉంది. దాని అవుట్‌పుట్ ఒక ఫార్మాట్‌లో వస్తుంది. నా కస్టమర్ దగ్గర జోహో ఉంది. అతను ఆన్‌లైన్‌లో అకౌంట్ చేసుకుంటాడు. ఇంకొక సప్లయర్ నుంచి వచ్చే మెటీరియల్ టాలీ నుంచి వస్తుంది. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. ఒక్కొక్కలి సాఫ్ట్‌వేర్ దగ్గర ఒక్కొక్క డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాలో డేటా స్టోర్ చేసిన పద్ధతి విధానము వేరే ఉంటుంది. దాని నుంచే వచ్చే ఇన్వాయిస్ అవుట్‌పుట్ కూడా వేరే విధంగా ఉంటుంది. ఆ డేటాను అనుసంధానం చేయాలంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌కు ఎవరైనా ప్రోగ్రామర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్‌లో అప్లికేషన్ రాయాలి. కొంతమంది పెద్ద పెద్ద కంప్యూటర్ సంస్థలలో మీరు చూసుండవచ్చు. బిల్లింగ్ కొరకు ఒక చిన్న పాస్ మెషిన్ ఉంటుంది. పాస్ నుంచి బిల్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చివరి ఆఖరున అకౌంటింగ్ ఎంట్రీ వాళ్ళు ఈఆర్‌పీలో పోస్ట్ చేసుకుంటారు. కాకపోతే 2 వాళ్ళ ఆఫీస్‌లో ఉన్న సిస్టమ్సే అయినను 2 ఆటోమేటిక్‌గా ఒకేసారి డేటా పోస్ట్ అవుతుందా అంటే అవ్వదు. ఆ సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసిన వాళ్ళు వేరే, ఈ సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసిన వాళ్ళు వేరే. ఆ రెండిటికి అనుసంధానం చేయాలంటే ఒక ఇంటర్ఫేస్ బ్రిడ్జ్ అప్లికేషన్ డిజైన్ చేసి దాని నుంచి డేటా పుష్ చేస్తారు. గ్లోబల్‌గా డేటా ఇంటర్‌చేంజ్ స్టాండర్డ్స్ అంటే జేసన్, ఎక్స్ఎంఎల్ ఈ 2 వాడతారు. అకౌంటింగ్ అనేది ఒక మెట్రిక్. వచ్చే ట్రాన్సాక్షన్ డెబిట్ రాస్తాము, క్రెడిట్ రాస్తాము. నేను ఒకవేళ పర్చేజ్ ఇన్వాయిస్ రికార్డ్ చేసుకుంటే నా సప్లయర్ నుంచి ఏమేమి మెటీరియల్స్ వచ్చిందో రికార్డ్ చేసుకోవచ్చు. ఒక ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్‌లో చూస్తే డెబిట్ ఎక్స్‌పెండిచర్, క్రెడిట్ సప్లయర్ అని రాస్తారు. ఇంకో చివర చూస్తే డెబిట్ సప్లయర్ రాస్తారు. కాకపోతే దాని జతలో ఇన్వెంటరీని రికార్డ్ చేస్తారు. బ్యాచ్ డీటెయిల్స్, ఎక్స్‌పైరీ డీటెయిల్స్, పేమెంట్ టర్మ్స్ అన్నీ రికార్డ్ చేస్తారు. ఇంత ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒకవేళ మనకు ఒక సాఫ్ట్ కాపీ రూపంలో వచ్చి దానంతగా అదే సిస్టమ్ అప్డేట్ చేసుకుంటే సిస్టమ్‌లో ఉన్న వాల్యూ అన్నీ వస్తుంది. యాక్యురేట్‌గా ఉంటుంది. ఒక బహుళజాత సంస్థ అధ్యయనం చేశారు. ఈ ఇన్వాయిస్ ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత ఏమవుతుంది అనగా వారి ప్రకారము ఈ ఇన్వాయిస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బిజినెస్ చేసే కాస్ట్ 96% తగ్గుతుంది. అనగా ఇప్పుడు నేను అకౌంటింగ్ చేసే ఖర్చు అకౌంటింగ్ ఎంట్రీ చేయడానికి అయ్యే ఖర్చు రూ. 100 అయితే ఈ ఇన్వాయిస్ ఇప్పుడు కాకపోవచ్చు ఫుల్ స్కేల్‌లో ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని ఖర్చు రూ. 4 అవుతుంది. మనము అంతేనా? అంత తక్కువ అవుతుందా? అంటే అకౌంటింగ్‌తో పాటు దానిలో దొర్లే ఎర్రర్స్‌ను కరెక్ట్ చేయడము ఒక జాబు. నేను ట్రాన్సాక్షన్ అకౌంట్ చేస్తే దాన్ని ఒకళ్ళు అప్రూవ్ చేస్తారు. ఎర్రర్స్ అయితే దాన్ని కరెక్ట్ చేస్తారు. దాన్ని ఒకళ్ళు ఆడిట్ చేస్తారు. ఇవంతా ఖర్చే. అది ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఖర్చే. మన ఈ ఇన్వాయిస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఖర్చు 96% తగ్గుతుంది.
టైం 80% టైమ్ సేవ్ అవుతుంది. దాని ఎఫిషియన్సీ 15 ఇప్పుడున్న కన్నా 15 రెట్లు ఎఫిషియెంట్‌గా అవుతుంది అన్నది వాళ్ళ భావన. సో, మనము ఈ ఇన్వాయిస్ అనేది ఏంటి అన్నది ముందుగా తెలుసుకుందాం. ఈ ఇన్వాయిస్ అనేది ఒక స్టాండర్డ్. ఎందుకంటే ఇండియాలో ఇప్పటి వరకు చూస్తే ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ వాళ్ళ స్టాండర్డ్‌లో ఇన్వాయిస్ తయారు చేశారు. జీఎస్టీ ప్రకారం వెళ్తే రూల్ 46లో ఒక 16 ఫీల్డ్స్ డిఫైన్ చేసి మీ ఇన్వాయిస్‌లో ఈ 16 ఫీల్డ్స్ ఉండాలి. ఒకవేళ డ్రగ్ కంట్రోల్ యాక్ట్‌లో చూస్తే మీరు మెడిసిన్ అమ్మేటప్పుడు ఈ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేసుకోవాలి. వెయిట్స్ అండ్ మెజర్‌మెంట్ వాళ్ళు మాకు సంబంధించిన వరకు మీ డాక్యుమెంట్స్‌లో ఇంతుండాలి. సో, ప్రతి ఒక్క స్టాట్యూట్ ఒకళ్ళు చెప్తారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ పరంగా వెళ్తే వాళ్ళ ప్రకారం ఇది రెవెన్యూనా? కాదా? సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ ప్రకారం వెళ్తే నువ్వు అమ్మిన తర్వాత అది సేల్ అయితే రికగ్నైజ్ చేసుకో. కాకపోతే ఆ ఇన్వాయిస్‌లో ఏముండాలి అన్నది ఇప్పటి వరకు ఎవరు దాన్ని వివరించలేదు. ఇప్పుడు మీరే ఒక అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ తయారు చేసుకుంటే మీరు ఎలా డిజైన్ చేయాలి అంటే దాని 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 గురించి ఒక డాక్యుమెంట్ ఎక్కడా లేదు. మీరేం చేస్తారు? జోహో నుంచి ఒక ఇన్వాయిస్ ఎంటర్ చేసి దాన్ని ప్రింటౌట్ తీసుకొని మళ్ళా ఈ డేటాబేస్‌లో ఇలా ఉండాలి అని మీరు రిపోర్ట్ చేసుకుంటారు. సో, మన ఇండియాలో ఒక సాఫ్ట్‌వేర్ అన్నది మనకు లేదు. అందుకే ఒక స్టాండర్డ్ కావాలి. ఒక ఉదాహరణకు మీ కంప్యూటర్ మీరు మీ కంప్యూటర్ ల్యాప్‌టాప్ వాడుతున్న పవర్ కార్డ్ ఒక డిఫరెంట్ టైప్. మనం ఇండియాలో వాడుతున్నది టైప్ ఈ. ఒకవేళ మీరు సింగపూర్‌కు వెళ్తే అక్కడ ఫ్లాట్ పిన్ టైప్ జీ ఉంటుంది. మీ పవర్ కార్డ్ అక్కడ పనిచేయదు. ఆటోమేటిక్‌గా మీరు ఒక అడాప్టర్ తీసుకొని దానికి అనుసంధానం చేసి కనెక్ట్ చేయాలి. మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌లు కూడా ఇలానే. ఒక సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ ఇంకో సాఫ్ట్‌వేర్‌కు మీట్ అవ్వదు. ఈ రెండిటికి అనుసంధానంగా ఏదో ఒక బ్రిడ్జ్ సాఫ్ట్‌వేర్ రెడీ చేయాలి. ఈ ఇన్వాయిస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒకే విధంగా మాట్లాడతారు. గవర్నమెంట్ ఇచ్చిన స్కీమా ప్రకారము ఈ ఇన్వాయిస్ అన్నీ ఒకే విధంగా జనరేట్ చేయబడును. కావున టాలీ నుంచి అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ కానియండి, జోహో నుంచి కానియండి, మీరు ఎస్ఏపీ నుంచి కానియండి, ఏ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ ఇంకొక సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా రీడ్ చేయగలదు. ఎందుకంటే దాని స్కీమా అనే బ్యాక్ ఎండ్‌లో ఉన్న కంప్యూటర్ రీడబుల్ ఫార్మ్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఈ ఇన్వాయిస్ ఇంప్లిమెంట్ చేసేట సమయంలో కొన్ని మిత్స్ ఉన్నాయి. ఈ ఇన్వాయిస్ అనగానే ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో కొత్త సిస్టమ్ తీసుకొస్తుంది. వాళ్ళు ఒక సాఫ్ట్‌వేర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ సాఫ్ట్‌వేర్‌లోనే నేను ఇన్వాయిసెస్ జనరేట్ చేయాలి. లేదా ఒక ఫార్మాట్ ఇచ్చారు. అదే ఫార్మాట్‌లో ఇన్వాయిస్ చేయాలి. క్రెడిట్ నోట్, డెబిట్ నోట్‌లు అక్కర్లేదు. ఇలా చాలా కొన్ని మిత్స్ ఉన్నాయి. ఈ ఇన్వాయిస్ ఎలా జరుగుతున్నదన్నది ముందు వచ్చే స్లైడ్స్‌లో వివరంగా చెప్తాను. దానికి ముందు ఈ ఇన్వాయిస్ ఒక ముఖ్య ఉద్దేశ్యం టాక్స్ పేయర్‌కు బెటర్ సర్వీస్ తీసుకురావడం. టాక్స్ ఇవేజన్‌ను మనము ఎంతవరకు అరికట్టగలమో అంతవరకు ట్రై చేయడము. మూడవది టాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎఫిషియన్సీ తీసుకురావడం. మీరు చూస్తుండవచ్చు జీఎస్టీ వచ్చిన తర్వాత టాక్స్ పాలసీలో చాలా సులభమైనయి. రిజిస్ట్రేషన్ నుంచి మన క్లోజర్ వరకు అన్ని సిస్టమ్‌లోనే జరుగుతాయి. రిటర్న్స్ ఆన్‌లైన్‌లో ఫైల్ చేస్తాము. ఏమైనా అందులో తప్పులుంటే ఆన్‌లైన్‌లోనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నోటీస్ కూడా ఆన్‌లైన్‌లోనే సర్వ్ చేస్తారు. మనం దానికి సంబంధించిన రిప్లై ఆన్‌లైన్‌లో పంపిస్తాము. మనము ఆఫీసర్‌ను కలిసే పని ఉండదు. టాక్స్ అడ్మినిస్ట్రేషన్ రోజుకు ఆటోమేటిక్‌గా ఇవాల్వ్ అవుతుంది. ఎఫిషియంట్ అవుతుంది. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ ఇన్వాయిస్ గురించి ఒక 3 విషయాలు. ఈ ఇన్వాయిస్ అనగానేమి? ఈ కొత్తగా వచ్చిన రూల్ 48 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఈ వేబుల్‌కి సంబంధించిన విషయాలు. ఈ 3 విషయాలు మనం కరెక్ట్‌గా తెలుసుకుంటే ఈ ఇన్వాయిస్‌లో మనకు ఏ కష్టాలు ఉండవు. మొదలనేది ఇన్వాయిస్ ఇంప్లిమెంట్ చేయాలంటే చట్టబద్ధమైన నియమాలు ఏంటి? తెలుసు మీరందరికీ ఇండియాలో మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా మనకు గవర్నమెంట్ నోటిఫై చేయకపోతే మనం యాజ్ యూజువల్‌గా మనము
ఎంత టైం తీసుకోవచ్చో అంత టైంలోనే ఇంప్లిమెంట్ చేస్తాం. ఉదాహరణకి GSTR1 నా మార్చ్ 2020 GSTR1 ఏప్రిల్ 11న ఫైల్ చేస్తాము. సో నా లయబిలిటీ అనేది ఏప్రిల్ 11కు ఫ్రీజ్ అయిపోతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిలేటెడ్ డీటెయిల్స్ GSTR3Bలో ఏప్రిల్ 2020 వరకు పొందుపరిచి రిటర్న్స్ ఫైల్ చేస్తాం. కాకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వచ్చేవరకి మనం అది సెప్టెంబర్ వరకు అలానే డిలే అవుతుంది. వేరే వేరే కారణాలు కావచ్చు. ఒక సైడ్ మనము టర్నోవర్ ఫ్రీజ్ అయిందంటాము, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫ్రీజ్ అయిపోయింది, టెక్నికల్గా పుస్తకాలన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. కాకపోతే అన్య కారణాల వల్ల లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తాం. ఒకవేళ ఆ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయితే సగం మంది ఆ ఎక్స్టెండ్ అయిన డేట్లోనే ఫైల్ చేస్తారు. ఇండియాలో ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే చట్టబద్ధంగా ఇది మీరు చెయ్యాలి అని చెప్తేనే మనం చేస్తాం. సో ఈ ఇన్వాయిస్కు మనకు చట్టబద్ధమైన నియమాలు ఏమున్నాయి ముందుగా తెలుసుకుందాం. ముందు ఈ స్లైడ్లో ఉన్న నోటిఫికేషన్స్ మీరు కేర్ఫుల్గా నోటీస్ చేస్తే అన్ని ప్రావిజన్స్ ఇక్కడే ఉన్నాయి. ముందుగా నోటిఫికేషన్ 68లో రూల్ 48 అమెండ్ చేశారు. మనం రూల్ 48లో తెలుసు, 46లో మనకు ఇన్వాయిస్లో ఏముండాలి అని చెప్పారు. రూల్ 48లో ఆ ఇన్వాయిస్ను ఎలా ఇష్యూ చేయాలి అన్నారు. రూల్ 48లో క్లియర్గా చెప్పారు, ఒరిజినల్ మీరు సప్లయర్కి ఇవ్వాలి, డూప్లికేట్ మీరు వెహికల్ వాళ్ళకి ఇవ్వాలి, ట్రిప్లికేట్ కాపీ మీరు మీ దగ్గర ఉంచుకోవాలి, గూడ్స్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి, సర్వీస్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి, అన్ని డీటెయిల్గా అందులో వివరించారు. అదే రూల్ 48 సబ్ రూల్ 4లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరెవరికైతే ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుందో వాళ్ళు మీరు రూల్ 48 సబ్ రూల్ 1 సబ్ రూల్ 2 కాకుండా కొత్తగా నియమించిన INV మాధ్యంలోనే మీరు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి అని వివరించారు. అలానే INV1 కాకుండా వేరే ఫార్మాట్లో మీరు ఏమైనా ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే అది వ్యాలిడ్ ఇన్వాయిస్ కాదు. ఒకవేళ మీరు వ్యాలిడ్ ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే మీకు తెలుసు సెక్షన్ 122 ప్రకారము పెనాల్టీ ఉంటుంది. అలానే వాళ్ళు చెప్పారు, మీరు 48 సబ్ రూల్ 5లో వేరే డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక డాక్యుమెంట్ క్యారీ చేస్తేనే చాలు. ఎక్కడ జనరేట్ చేయాలి ఈ ఇన్వాయిస్? ఈ ఇన్వాయిస్ను గవర్నమెంట్ 10 పోర్టల్స్ నియమించారు. వాళ్ళని IRP అంటారు. ఫస్ట్ IRP వచ్చేసి NIC. సో e-invoice1.gst.gov ద్వారా మీరు జనరేట్ చేయొచ్చు అని చెప్పారు. ఎవరెవరికి చేయాలి? ఇది రిజిస్టర్డ్ పర్సన్స్కి మాత్రం సప్లై చేస్తే మాత్రమే ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. ఎప్పటి నుంచి? 1 అక్టోబర్ 2020 అంటే రేపటి నుంచి. ఎవరికి? 500 కోట్లు టర్నోవర్ పైన ఉన్న వాళ్ళు. 500 కోట్లు పాన్ బేస్డ్ చూడాలి, GSTN బేస్డ్ కాదు. ఒకవేళ నాకు 3 రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఉంది, కర్ణాటకలో నాది 200 కోట్లు, హైదరాబాద్లో 200 కోట్లు, తెలంగాణలో 100 కోట్లు. ప్రతి ఒక్క స్టేట్లోనూ నాకు 500 కోట్లు దాటలేదు. కాకపోతే 3 స్టేట్లు కలిపితే 500 కోట్లు దాటుతుంది. అలాంటప్పుడు నేను అన్ని స్టేట్లోనూ ఈ ఇన్వాయిస్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసినప్పుడు అందులో ఏమేమి ఐటమ్స్ ఉండాలి, దాన్ని స్కీమా అంటాము. నోటిఫికేషన్ 60/2020లో స్కీమాను వివరించబడింది. ఈ స్లైడ్ చూస్తే మీకు మొత్తం సమ్మరీ అర్థమవుతుంది. ఇన్వాయిస్, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు. సో ఫేజ్ 1లో ఇన్వాయిసెస్, క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్కు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. బిల్ ఆఫ్ సప్లై డెలివరీ చేయడానికి ఈ ఇన్వాయిస్ చేయాల్సిన అవసరం లేదు. బిల్ ఆఫ్ సప్లై అంటే నేను ఒకవేళ ట్యాక్సబుల్ గూడ్స్ అమ్మితే ట్యాక్స్ ఇన్వాయిస్ రేస్ చేస్తాను, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అమ్మితే బిల్ ఆఫ్ సప్లై రేస్ చేస్తాను. బిల్ ఆఫ్ సప్లైకు మీరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్సబుల్ సప్లైస్కు మాత్రమే మీరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. నెక్స్ట్, కొందరు క్వశ్చన్స్ అడుగుతారు, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు ఇన్వాయిస్ కాదు కదా, దానికి ఎందుకు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి? మీ క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ మీరు సెక్షన్ 35 చూస్తే అది ఖచ్చితంగా ఇన్వాయిస్కు ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇన్వాయిస్కు సంబంధించింది కాబట్టి అది కూడా ఈ ఇన్వాయిస్. నెక్స్ట్, నేను ఆ సప్లై ఒకవేళ B2B అయితే మాత్రమే నేను ఈ ఇన్వాయిస్ చేయాలి. B2B
కాకుండా బీ2సీకైతే ఈ ఇన్వాయిస్ అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్‌కి సప్లై చేస్తే అది బీ2జీ అది కూడా ఈ ఇన్వాయిస్‌లో ఇంక్లూడ్ అవుతుంది. ఎక్స్‌పోర్ట్ చేసినాను ఈ ఇన్వాయిస్‌లో ఇంక్లూడ్ అవుతుంది. సో, నేను వాటన్నిటికి ఈ ఇన్వాయిస్ చేయాలి. ఇంకొక నోటిఫికేషన్ చాలామంది అడుగుతూ ఉంటారు. నోటిఫికేషన్ 72 దీని ప్రకారము అన్‌రిజిస్టర్డ్ పర్సన్స్‌కి ఏమైనా నేను సప్లై చేస్తే నోటిఫికేషన్ 72/2019 అన్‌రిజిస్టర్డ్ పర్సన్స్‌కి నేనేమైనా సప్లై చేస్తే నా టర్నోవర్ 500 కోట్ల కన్నా ఎక్కువుంటే సెక్షన్ 31A ప్రకారము ఇన్‌కమ్ టాక్స్‌లోను, జీఎస్టీలోను అమెండ్‌మెంట్ అయింది. మీరు మ్యాండేటరీగా కస్టమర్ నుంచి డిజిటల్ మాధ్యమంలో డబ్బులు కలెక్ట్ చేసే ఫెసిలిటీ మీరు ప్రొవైడ్ చేయాలి అనేసి. అనగా నాకు ఇన్వాయిస్ ఇష్యూ చేసిన తర్వాత నేను ఒకవేళ పే చేయాలి అనుకుంటే ఆ ఇన్వాయిస్‌లో ఒక క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయాలి. ఏమని? ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నేను ఆన్‌లైన్‌లో ఎలా పే చేయగలను అని నోటిఫై అయింది. ఈ బీ2సీ క్యూఆర్ కోడ్‌కు మన ఈ-ఇన్వాయిస్ ఏమాత్రము సంబంధం లేదు. ఈ నోటిఫికేషన్ అన్‌ఫార్చునేట్‌గా అదే రోజు వచ్చింది కాబట్టి అందరికీ ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దీనికి ఈ-ఇన్వాయిస్‌కి ఏం సంబంధం? ఎలా ఇష్యూ చేయాలని? ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ రేపటి నుంచి ఉంది. ఇది వాళ్ళ సాఫ్ట్‌వేర్ నుంచి ఎలా అయినా ఇష్యూ చేసుకోవచ్చు. ఎవరెవరు ఇష్యూ చేయాలి? 500 కోట్లకు పైబడి ఉన్న టర్నోవర్. కాకపోతే కింద చూపించిన వాళ్ళు 500 కోట్ల పైన ఉన్నాను. వాళ్ళు ఈ-ఇన్వాయిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? ఒకటి స్పెషల్ ఎకనామిక్ జోన్ అందులో ఉన్న వ్యక్తులు. రెండవది ఎన్‌బీఎఫ్‌సీ బ్యాంకింగ్ కంపెనీ, ఇన్స్యూరెన్స్ కంపెనీ. మూడవది గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ. నాలుగవది ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ. ఐదవది సినిమా హాల్ అడ్మిషన్ టికెట్స్‌కి సంబంధించినది. ఈ కేటగరీలో ఉన్న రిజిస్టర్డ్ పర్సన్స్‌కి 500 కోట్ల టర్నోవర్ పైన ఉన్న ఆదాయం ఉన్నాను. వాళ్ళు ఈ-ఇన్వాయిస్ చేయవలసిన అవసరం లేదు. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక క్వెషన్ అడగదలుచుకున్నాను. ఇక్కడ ఉన్న వ్యక్తులకు మీ ప్రకారము ఈ-ఇన్వాయిస్ అవసరం అవుతుందా? లేదా? సో, ఈ పోల్ ద్వారా మీరు మీ ఆన్సర్ యెస్ అయితే యెస్ అని చెప్పండి. నో అయితే నో అని చెప్పండి. ఓకే. కొంచెం కష్టంగానే ఉంది. ఓకే. యెస్ ఓట్లు తక్కువగా ఉన్నాయి. అందరూ నోకే ఓటేస్తున్నారు. ఓకే. ఓకే. 82% మంది నో అని చెప్పారు. 18% మంది యెస్ అని చెప్పారు. ఓకే. సో, నో సంఖ్య అధికంగా ఉంది. ఎందుకు అంటే క్లియర్‌గా చూడొచ్చు. ఇండిగో ఎయిర్‌లైన్స్ వాళ్ళు ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి బ్యాంక్, ఇన్స్యూరెన్స్ కంపెనీ. పీవీఆర్ సినిమా ఎంట్రీ చేసేవాళ్ళు. వీఆర్ఎల్ వాళ్ళు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ. నెక్స్ట్ ఎస్‌ఇజెడ్ డెవలపర్స్. వీళ్ళందరూ నేను ఎగ్జెంప్ట్ కేటగిరీలో ఉంటారు అని చెప్పాను. సో, వాళ్ళు ఎగ్జెంప్ట్ కేటగిరీలో లేరు కాబట్టి వాళ్ళు ఎగ్జెంప్ట్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీ ఈ-ఇన్వాయిస్ అప్లికబుల్ లేదని మీరు చెప్పవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఒకటి. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒకవేళ మీరెప్పుడైనా విమానంలో ప్రయాణించుంటే ఫ్లైట్‌లో కూర్చున్న తర్వాత ముందు సీటు కవర్‌పై మీకొక అడ్వర్టైజ్‌మెంట్ కనపడుతుంది. ఆ అడ్వర్టైజ్‌మెంటు ఆ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ అయినాను అదొక అడ్వర్టైజ్‌మెంట్ ఇన్‌కమ్. ఇంకొక కస్టమర్‌కి వాళ్ళు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. సో, ఆ ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ మనకు ఎంటైర్ యూనిట్‌కి ఇవ్వలేదు. దానికి సంబంధించిన బిజినెస్ వరకు మాత్రమే మనకు ఎగ్జంప్షన్ నోటిఫికేషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కమర్షియల్ ప్రాపర్టీస్ అవి రెంట్‌కి ఇచ్చుంటారు. అది బ్యాంకింగ్ బిజినెస్ కాదు. సో, ఒకవేళ ఆ రిజిస్టర్డ్ పర్సన్‌కు స్పెసిఫైడ్ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్‌లు ఏమైనా ఉంటే ఆ బిజినెస్‌లకు ఈ ఇన్వాయిస్ ఖచ్చితంగా వర్తిస్తుంది. వాళ్ళు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. చాట్‌లో నాకు నా వాయిస్ వినపడతలేదు అని మెసేజ్ చేశారు. ఆహ్, ఎవరెవరికి వినపడతలేదో వాళ్ళు చెక్ చేయండి. వాయిస్ క్లియర్‌గా ఉంది. మేబీ మీ బ్రౌజర్‌ను రిఫ్రెష్ చేయండి. సో, ఖచ్చితంగా వినపడుతుంది.
ఓకే. మూడవది ముఖ్యంగా మనకు ఈ ఇన్వాయిస్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ముందుగా ఈ ఇన్వాయిస్ ప్రాసెస్ చర్చించుకుందాము. అది ఎలా అవుతుందో దానివల్ల ప్రయోజనాలు ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తాయి. సప్లయర్ తన అకౌంటింగ్ సిస్టమ్ నుంచి ఇన్వాయిస్‌ని జీఎస్టీ సిస్టమ్‌కు పుష్ చేస్తారు. దాన్ని ఐఆర్‌పీస్ అంటాము. ఎవ్ ఒక 10 ఐఆర్‌పీలుంటారు. ఐఆర్‌పీ వచ్చిన వెంటనే ఆ డేటాని జీఎస్టీతో అనుసంధానం చేసి ఈవే బిల్ వాళ్ళ జీఎస్టీఆర్-1, ఎన్ఎక్స్-1, జీఎస్టీఆర్-1 ఆ 2 ఆటోమేటిక్‌గా అప్డేట్ చేస్తారు. రీసెంట్‌గా మనం చూస్తున్నాము బ్యాంకింగ్ కూడా ఆటోమేట్ అయింది. ఇన్వాయిస్ బేస్డ్ బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ కూడా స్టార్ట్ అయింది. ఒకవేళ ఎవరైనా ఆప్ట్ చేసుకుంటే వాళ్ళకు లింక్ అవుతుంది. బయ్యర్‌కి తన ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్‌గా ఏపీఐ ద్వారా ఆటోమేటిక్‌గా వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో పోస్ట్ అయితాయి. ఈ ఇన్వాయిస్‌లో ఈ ప్రక్రియలో అన్ని ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్‌గా అవుతాయి. జీఎస్టీఎన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఒక దృశ్య రూపంలో ఇది ప్రాసెస్ చూస్తాము. మన సెల్లరు ఈ ఇన్వాయిస్ వాళ్ళ సిస్టమ్‌లో జనరేట్ చేస్తారు. ఈ జనరేట్ చేసిన ఇన్వాయిస్‌ను ఏపీఐ మాధ్యమం ద్వారా అంటే అప్లికేషన్ ప్రోటోకాల్ ఇంటర్చేంజ్ ద్వారా తన సిస్టమ్ నుంచి ఐఆర్‌పీ సిస్టమ్‌కు అనుసంధానం చేసుకొని డేటా పంపిస్తారు. ఐఆర్‌పీ ఈ డేటా వ్యాలిడా కాదా అని చెక్ చేసుకొని ఐఆర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ వాలిడేషన్‌కు ఒక రూల్స్ ఇచ్చారు. అవన్నీ చెక్ చేస్తుంది. అయినంక ఒకవేళ వ్యాలిడ్ అంటే జీఎస్టీఆర్-1 అప్‌లోడ్ అవుతుంది. జీఎస్టీఆర్-1లో అప్‌లోడ్ అయిన తర్వాత బయర్స్ వాళ్ళ జీఎస్టీఆర్-2ఏలో అంటే రియల్ టైమ్ బేసిస్‌లో వాళ్ళు 2ఏలో చూడవచ్చు. అదే డేటా మళ్ళా ఐఆర్‌పీ తన క్యూఆర్ కోడ్ వేసి ఒక సైన్డ్ ఇన్వాయిస్ జనరేట్ చేసి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి బయర్‌కు సెల్లర్‌కు రిటర్న్ పంపిస్తారు. ఇది ఒక హోల్ ఈ ఇన్వాయిస్ ప్రాసెస్. నౌ ఇదంతా జరగడానికి ఎంత సమయం పడుతుంది? ఒకవేళ ఇంతసేపు అవుతే నా బిజినెస్ ఎలా లేట్ అవుతుంది అని మీకు సందేహాలు ఉండవచ్చు. అది చూస్తాము. మన టెక్నికల్ డెమోలో మన మేడం డెమో చూపిస్తారు గాయత్రి మేడం. జోహోలోంచి ఆటోమేటిక్‌గా ఈ ఇన్వాయిస్ మనకొక సెకండ్స్‌లో జనరేట్ అవుతుంది. సో, గవర్నమెంట్‌కి వెళ్తుంది, బ్యాంకర్స్‌కి వెళ్తుంది, బయర్స్‌కు వెళ్తుంది. స్కీమా అని ఇచ్చారు. ఆ స్కీమాని అర్థం చేసుకుందాం. ఎలా మనకు యూజ్ అవుతుంది? మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి అని. ముందుగా 3 టెక్నికల్ విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిది ఐఆర్ఎన్ అంటే ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్. సో, ఫస్ట్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్ ఏంటి? దానితో నాకేం సంబంధం? నేనేం చేయాలి? ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్ అనేది ఒక 4 డిజిట్స్ 4 వాల్యూస్ జీఎస్టీ నంబరు, ఫినాన్షియల్ ఇయర్, డాక్యుమెంట్ టైపు, డాక్యుమెంట్ నంబర్. ఈ 4 నంబర్ల కాంబినేషన్‌తో ఒక 64 డిజిట్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్ జనరేట్ అవుతుంది. ఈ మీకిచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం ఈ 4 నంబర్లకు ఈ 64 డిజిట్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్ కింద కనబడుతుంది. ఈ 64 డిజిట్ల ఐఆర్ఎన్‌ను నేనేం చేయాలి? ఒకటి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఇది కంప్యూటర్లకు మాత్రమే, హ్యూమన్స్‌కి కాదు. మన 13 డిజిట్ల బ్యాంక్ అకౌంట్ నంబరే మనకు జ్ఞాపకం ఉండదు. ప్రస్తుతం మన మొబైల్ నంబర్ 10 డిజిట్ల మొబైల్ నంబర్ తప్ప మిగతా ఎవరి మొబైల్ నంబర్‌లు మనకు గుర్తుండవు. ఏమైనా అడిగితే మనము మళ్ళా మొబైల్‌లో సెర్చ్ చేసుకోవాలి. అలాంటి సందర్భాల్లో ఈ 64 డిజిట్ల ఐఆర్ఎన్ నంబర్‌ని నేనేం చేయాలి? సంవత్సరం మొత్తం ఒకే ఇన్వాయిస్ ఉన్నాను. ఈ నంబర్ నాకు గుర్తుండదు. ఆ నంబర్ నేను నా ఇన్వాయిస్ మీద ప్రింట్ చేసినాను. బయ్యర్ వాళ్ళ సిస్టమ్‌లో ఎంటర్ చేసుకునేకి కాదు. అయినా ఎందుకిది? కొంచెం వివరిస్తాను. ఈ ఐఆర్ఎన్ వల్ల మనకు ఇన్వాయిస్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయింది అన్నది తెలుస్తుంది. ఎలా? ఐఆర్‌పీ అనే ఒక మధ్యవర్తి ఉన్నారు. ఐఆర్‌పీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఐఆర్‌పీ ఉంటేనే ఈ ఇన్వాయిస్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఐఆర్‌పీ ఏం చేస్తున్నాడు? టాక్స్ పేయర్ నుంచి ఇన్వాయిస్ చేసిన ఒకటి తీసుకొని ఇన్వాయిస్ రిజిస్ట్రీలో అప్లోడ్ చేసి ఈవే బిల్ ఒకవేళ ఆ రిక్వైర్మెంట్ చేస్తే ఈవే బిల్ జనరేట్ చేసి మన జీఎస్టీ రిటర్న్స్‌లో అప్లోడ్ చేసి మనకు రిటర్న్ డిజిటల్ సైన్డ్ ఇన్వాయిస్ పంపిస్తున్నాడు. ఇంత ప్రాసెస్ జరగడానికి ఎంత సమయం పట్టొచ్చు అని మీకొక
క్వెషన్ ఉండొచ్చు. ఇంత ప్రాసెస్ జరగడానికి కేవలం మీకు ఒక 2 సెకండ్లు, 3 సెకండ్లు మాక్సిమం, అంతకు మించి పెద్ద సమయమే పట్టదు. డెమోలో అగైన్ మేడం మనకు డెమో చూపిస్తారు. ఆటోమేటిక్‌గా సిస్టమ్ చేస్తుంది ఆ పని. ఎలా ఇంత త్వరగా జనరేట్ అవుతుంది? సైన్డ్ ఇన్వాయిస్, క్యూఆర్ కోడ్ అన్నీ అంత త్వరగా ఎలా అవుతుంది? నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీ ఐఆర్‌పి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎంట్రన్స్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ లెక్క లీక్వేట్ చేసుకోండి. సెక్యూరిటీ గార్డ్ ఒక ముఖ్య ఉద్దేశం బయటికి వెళ్ళే మెటీరియల్, లోపలికొచ్చే మెటీరియల్‌ను కంట్రోల్ చేసి తన దగ్గర ఒక బుక్‌లో ఎంట్రీ చేసుకుంటాడు. కాకపోతే ఆ సెక్యూరిటీ వచ్చిన మెటీరియల్ క్వాలిటీ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేయడు. పోయినసారి నువ్వు ₹1,00,000కే పంపించావు. ఈసారి ఎందుకు 1,05,000కు బిల్ చేస్తున్నావని అడగడు. నేను ఆర్డర్ చేసింది 20 క్వాంటిటీలు, నువ్వు 15 పంపించావు. ఇన్వాయిస్, మెటీరియల్ ఎందుకు 15 పంపించావు? ఈ క్వెషన్స్ ఏవి మన సెక్యూరిటీ గార్డ్ అడగడు. ఐఆర్‌పి కూడా మీరు పంపించిన హెచ్ఎస్ఎన్ తప్పు, లేదా మీరు వేసిన రేట్ ఆఫ్ టాక్స్ తప్పు, లేదా మీ ఇన్వాయిస్‌లో క్యాలిక్యులేషన్ తప్పు. ఐఆర్‌పి ఇవి ఏవి వాలిడేట్ చేయడు. వచ్చిన డేటాను తన రిజిస్టర్‌లో ఎంటర్ చేసుకొని మళ్ళా రిటర్న్ పంపిస్తారు. కాబట్టి ఇది చాలా వేగవంతమైన ప్రాసెస్. మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు మా మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, ఎవరు ఈ ఐఆర్‌పి? ఐఆర్‌పి ఫస్ట్ ఐఆర్‌పి వచ్చేసి ఎన్ఐసి. జీఎస్టీఎన్ నామినేట్ చేసిన ఫస్ట్ ఐఆర్‌పి వచ్చేసి ఎన్ఐసి. ఇలా 10 ఐఆర్‌పిస్ ఉంటారు. అండ్ ఐఆర్‌పి ప్రామిస్ ప్రకారము రెస్పాన్స్ మనకు ఒక నానో సెకండ్స్‌లో వస్తాయి. అంటే ఒక బ్లింక్ ఆఫ్ ఐ అంత స్పీడ్‌లో వస్తాయి. సో, రెస్పాన్స్ చాలా ఉంటుంది. ఐఆర్‌పి నుంచి వచ్చిన రెస్పాన్స్ స్టేటస్ చూస్తే మనం స్టేటస్‌లో 1 కానీ 0 ఉంటుంది. 1 అంటే సక్సెస్, 0 అంటే ఫెయిల్యూర్. ఏముంటుంది? ఐఆర్‌పి మనకు పంపించే దాంట్లో ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్, అక్నాలెడ్జ్‌మెంట్ డేట్, ఐఆర్ఎన్, సైన్డ్ ఇన్వాయిస్, సైన్డ్ క్యూఆర్ కోడ్, చివర్లో ఒక ఏసీటీ అంటే స్టేటస్ యాక్టివా, క్యాన్సెల్డా అన్నది స్టేటస్ ఉంటుంది. ఉదాహరణకు ఈ-వేబిల్ లేదు, సింపుల్ రెస్పాన్స్. మీకు ఒక సింపుల్ రెస్పాన్స్ వస్తే ఇలా కనపడుతుంది. ఐఆర్‌పి నుంచి వచ్చే డాక్యుమెంట్ ఒక జేసన్ ఫైల్ మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో మీకు అక్నాలెడ్జ్‌మెంట్ డేట్, అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్, ఐఆర్ఎన్ ఎగ్జాక్ట్‌గా 64 క్యారెక్టర్లు, సైన్డ్ ఇన్వాయిస్ శాంపుల్‌గా ఒక లైన్ ఉన్న ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తే 4000 క్యారెక్టర్లు, సైన్డ్ క్యూఆర్ కోడ్ అప్రాక్సిమేట్‌గా 1000 క్యారెక్టర్లు. ఇన్‌ఫాక్ట్ క్యూఆర్ కోడ్ మీకు 100 లైన్లు ఉన్నాను, 1000 లైన్లు ఉన్నాను, 1 లైన్ ఉన్నాను. క్యూఆర్ కోడ్ మాత్రం ఎప్పుడు 1000 క్యారెక్టర్లే ఉంటుంది. అప్రాక్సిమేట్‌గా 960 నుంచి 1000 క్యారెక్టర్లు ఉంటుంది. క్యూఆర్ కోడ్ గురించి వివరంగా వివరిస్తాను. అంతకుముందు మనకు తెలుసుకోవాల్సింది, ఒకవేళ నేను ఐఆర్‌పితో అనుసంధానం చేయాల్సిన దాంట్లో ఏమైనా మధ్యలో ఫెయిల్యూర్ అవుతే ఏం చేయవలను? ఖచ్చితంగా మీరు మళ్ళా అదే ఐఆర్‌పికి మళ్ళా పింగ్ చేస్తే తర్వాత సిస్టమ్ సరిపోతుంది. వచ్చిన డేటా నా సిస్టమ్‌లో స్టోర్ చేసుకోవాలా? ఇది సెక్షన్ 35(1)(f) ప్రకారము పొందుపరిచిన ఇన్ఫర్మేషన్‌లో ఇది చేరుతుందా? సో, ఈ 2 క్వెషన్స్ ఉంటుంది. ఐఆర్‌పి నుంచి వచ్చిన డేటా ఖచ్చితంగా మీరు మీ సిస్టమ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఐఆర్‌పి డేటాను తన సిస్టమ్‌లో ఎప్పుడూ సేవ్ చేసుకోడు. తన సిస్టమ్‌లో కేవలం 24 గంటలు మాత్రమే పొందుపరుస్తాడు. అది క్యాన్సలేషన్ కొరకు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సైన్డ్ ఇన్వాయిస్. మనకు వచ్చిన సైన్డ్ ఇన్వాయిస్ ఇలా జంక్ క్యారెక్టర్‌గా ఉంటుంది. ఇది కంప్యూటర్ రీడబుల్ ఫార్మ్. మనుషులు చదివేది కాదు. దాన్ని డీకోడ్ చేస్తే ఇలా మనకు కొంచెం అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ జీఎస్టీఎన్ ఐడీకి ఈ పిన్ కోడ్‌లో ఇతను సప్లయరు, ఇతను బయ్యరు అన్న డీటెయిల్స్ ఉంటుందన్నమాట. సో, మనకొక సిస్టమ్ కావాలి దీన్ని డీకోడ్ చేసుకునేకి. చేసుకున్న తర్వాత దాని నుంచి క్యూఆర్ కోడ్ కూడా మనం డీకోడ్ చేయాలి. క్యూఆర్ కోడ్ అంటే ఏంటి? క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ఇన్వాయిస్‌కు మ్యాండేటరీగా ప్రింట్ చేయాలి. ఒకవేళ ఒక సీఈఓ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్, ముఖ్య కార్యదర్శి ఒక ఇన్వాయిస్‌ను చూస్తే
తను ఇన్వాయిస్ డీటెయిల్స్ మొత్తము చదవదు. తన ప్రకారము ముఖ్యంగా ఎవరి నుంచి వచ్చింది, ఎంత ఇన్వాయిస్ వాల్యూ, మన కీ ఇన్ఫర్మేషన్ ఇన్వాయిస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చూస్తారు. మన క్యూఆర్ కోడ్‌లోనూ అంతే కీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉదాహరణకు ఈ క్యూఆర్ కోడ్‌ను నేను గవర్నమెంట్ ఇచ్చిన యాప్‌లో అనుసంధానం చేసుకొని వెరిఫై చేసుకుంటే నాకు కనబడే ఇన్ఫర్మేషన్ ఇది. ఎవరి నుంచి వచ్చింది, బయ్యర్ ఎవరు, సెల్లర్ ఎవరు, డాక్యుమెంట్ ఎప్పుడు, డేటు, నంబరు, ఇన్వాయిస్ క్రెడిట్ నోటా, డెబిట్ నోటా, దాని ఐఆర్ఎన్. అందులో ఎన్ని ఐటెమ్స్ ఉన్నానో, ఫస్ట్ ఐటెమ్ ఏంటి, దాని హెచ్ఎస్ఎన్ ఏంటి, ఇన్వాయిస్ వాల్యూ ఎంత. ఇంత మాత్రమే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనబడే వివరాలు. ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనకు ఉపయోగాలేంటి, దీన్ని మనం ఏం చేయాలి. సో దానికి కొంచెం ముందు మనం స్కీమా అర్థం చేసుకొని ఎలా ప్రింట్ చేయాలన్నది తెలుసుకుందాం. మొదలుగా స్కీమా అంటే ఏంటి. మనము మన ఫిజికల్ ఇన్వాయిస్ను మీరు ఊహించుకుంటే, మీ జోహో నుంచి జనరేట్ చేసిన ఇన్వాయిస్ని మీరు ఊహించుకుంటే, ఇన్వాయిస్లో వేరియస్ సెక్షన్స్ ఉంటుంది. సెల్లర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బయ్యర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మధ్యలో నేను అమ్ముతున్న వస్తువుల వివరాలు, సర్వీస్ల వివరాలు ఉంటుంది, కింద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, నాకు రావాల్సిన పేమెంట్కు ఏ బ్యాంకుకు ఇవ్వాలి దాని డీటెయిల్స్ ఉంటుంది, మధ్యలో పర్చేజ్ ఆర్డర్ ఉంటే దాని రిఫరెన్స్ ఉంటుంది, ఒకవేళ బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్స్ అయితే దాని వివరాలు కూడా మన ఇన్వాయిస్లో ఉంటుంది. వీటన్నిటిని మనం సెక్షన్స్ అని చెప్తాము. మన జిఎస్టి ప్రకారము టోటల్ 16 సెక్షన్లు ఉన్నాయి. అందులో 5 మ్యాండేటరీ సెక్షన్లు, 11 ఆప్షన్ సెక్షన్లు, మొత్తం 133 ఫీల్డ్స్ ఉన్నాయి. స్కీమాలో ఉన్నాయి 133 ఫీల్డ్స్. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే నోటిఫికేషన్ 60/2020 సెంట్రల్ ట్యాక్స్ నోటిఫికేషన్ 60/2020లో తెలుస్తుంది. దాంట్లో కార్డినాలిటీ అన్నారు. సో నోటిఫికేషన్ చూస్తే 1.1 ఆర్ 0.1 అని ఉంటుంది. 1 నుంచి ఏదైనా మొదలైతే అది మ్యాండేటరీ అని, 0 నుంచి మొదలైతే అది ఆప్షనల్ అని, 1తో ఎండ్ అయితే అది ఒకటే లైన్ ఐటమ్ అని, ఎన్తో ఎండ్ అయితే మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉండవచ్చని. ముఖ్యంగా ఈ 28 ఫీల్డ్స్ నోటిఫై చేశారు. ఆ 28 ఫీల్డ్స్ ఉంటే మనకు ఈ ఇన్వాయిస్ జనరేట్ అయిపోతుంది. ఏంటి ఆ 28 ఫీల్డ్స్ ఎలా చూడొచ్చు. ఇది మీ శాంపుల్ ఇన్వాయిస్. ఒక ఇన్వాయిస్లో ముఖ్యంగా మనకు సెల్లర్ డీటెయిల్స్ కావాలి, బయ్యర్ డీటెయిల్స్ కావాలి, ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్, ఏమి అమ్ముతున్నామో దాని వివరాలు, అమౌంట్ డీటెయిల్స్ కావాలి. ఈ డీటెయిల్స్ని మనం మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అంటాము. ఇదే కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు. డిస్పాచ్, షిప్పింగ్ అడ్రస్, ఎక్స్పోర్ట్ డీటెయిల్స్, పేమెంట్ టర్మ్స్, పర్చేజ్ ఆర్డర్, ఇవన్నీ మనకు ఆప్షనల్ ఫీల్డ్స్. సో స్కీమాను మనం అనుసంధానం చేసేటప్పుడు మీ కంప్యూటర్ నుంచి మీరు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ నుంచి ఏ ఫీల్డ్స్ ఏంటి అన్నది మీరు డిసైడ్ చేయాలి. చేసిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా అనుసంధానం చేసుకుని ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. మీకు ఇన్వాయిస్ జనరేట్ అయినాక గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఒకే ఫార్మాట్లో ఈ పైన ఉన్న క్యూఆర్ కోడ్ మీకు దాంట్లో ప్రింట్ చేయాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మీ చాట్ బాక్స్లో క్వశ్చన్స్ పోస్ట్ చేయగలరు. కొన్ని ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ ఇన్వాయిస్ ఏ టైంలో జనరేట్ చేయాలి. రోజుకు ఒకసారి జనరేట్ చేయాలా, వారాంతరాల్లో జనరేట్ చేయొచ్చా, నెల పొడుగు ట్రాన్సాక్షన్లు ఒకేసారి నెల చివరిలో జనరేట్ చేయొచ్చా. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, ఈ ఇన్వాయిస్ మీరు ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేస్తున్నారో అప్పుడే చేయాలి. అంటే సెక్షన్ 31 ప్రకారము మీరు ఇన్వాయిస్ లేకుండా గూడ్స్ను మూవ్ చేయకూడదు. ఒకవేళ ఇన్వాయిస్ లేకుండా నేను గూడ్స్ మూవ్ చేయకూడదంటే ఈ ఇన్వాయిస్ కంపల్సరీగా కావాలి. 48 సబ్ రూల్ 4 ప్రకారము ఈ ఇన్వాయిస్ కాకుండా వేరే ఏ ఇన్వాయిస్ ఇష్యూ చేసినానో అది వ్యాలిడ్ ఇన్వాయిస్ కాదు అని వివరంగా చెప్పారు. అంటే మీరు మెటీరియల్ గూడ్స్ మూవ్ చేసే ముందు, లేకపోతే సర్వీసెస్ ఇచ్చే ముందు ఈ ఇన్వాయిస్ చేయాలి. నెక్స్ట్, ఇది ఓన్లీ గూడ్స్కే అప్లికబుల్ అవుతుందా, సర్వీసెస్కి అప్లికబుల్ అవుతుందా అని చాలామంది అడుగుతారు. ఇది గూడ్స్కు అప్లికబుల్ అవుతుంది, సర్వీసెస్కు అప్లికబుల్ అవుతుంది. ఈ ఇన్వాయిస్ ఎలా ప్రింట్ చేయాలి.
ఇంతకుముందు చూపించిన ఇన్వాయిస్ ఫార్మాట్ ప్రకారము మీకు ఆ క్యూఆర్ కోడ్ వచ్చిన క్యూఆర్ కోడ్ను ప్రింట్ చేయాలి. ఐఆర్ఎన్ కూడా ప్రింట్ చేయాలా? ఐఆర్ఎన్ అవసరం లేదు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఐఆర్ఎన్ కనబడుతుంది. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ నేనేమన్నా అప్లై చేయాలా? రూల్ 46 ప్రకారం క్లియర్‌గా ఉంది. మీరు ఒకవేళ పీడీఎఫ్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే ఇప్పుడు ఎలా ఇష్యూ చేస్తున్నారో క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి అలానే ఇష్యూ చేయాలి. ఒకవేళ మీరు ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే, ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే సెకండ్ ప్రొవిజర్ ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ అవసరం లేదు. ఈ ఈ ఇన్వాయిస్‌ను నా ఈఆర్‌పీలో సేవ్ చేసుకోవాలా? ఆన్సర్ ఈజ్ యెస్. మీరు మీ ఈ ఇన్వాయిస్‌ను ఈఆర్‌పీలో సేవ్ చేసుకోవాలి. టెక్నికల్ రీజన్స్ వల్ల నేను ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయలేకపోతున్నాను. వేరే ఆల్టర్‌నేటివ్ ఏమైనా ఉందా? Yeah. Okay, I'm back. All right. Is my audio, am I audible? If I'm audible, please put it on the chat. ఒకవేళ వినపడితే చాట్‌లో yes అని టైప్ చేయండి ప్లీజ్. Yes. Okay. Thank you. All right. సో గవర్నమెంట్ ప్రకారము ఇన్వాయిస్‌ను మీరు ప్రస్తుతము 48 అవర్స్ అన్నారు. సో గో లైవ్ కొరకు 48 అవర్స్‌ను కూడా తీసేశారు. సో బ్యాక్ డేటెడ్ ఇన్వాయిస్ కూడా ఐఆర్‌పీకి మీరు పుష్ చేయొచ్చు. ప్రస్తుతం గవర్నమెంట్ అది అలౌ చేస్తుంది. ఈ ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ సమయం ఎంత? ఒకవేళ ఇన్వాయిస్ జనరేట్ చేస్తే 24 గంటల్లో మీరు అది క్యాన్సిల్ చేయాలి. 24 గంటల లోపల నేను క్యాన్సిల్ చేయకపోతే ఏమవుతుంది? మీరు ఆ ఇన్వాయిస్‌ని క్యాన్సిల్ చేయలేరు. ఏమంటే ఈ ఐఆర్‌పీ తన రిజిస్ట్రీలో అంతకన్నా ఎక్కువ సేపు ఇన్వాయిస్‌ని ఉంచుకోరు. సో 24 గంటల్లో మీరు ఖచ్చితంగా ఆ ఇన్వాయిస్‌ను క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ బై మిస్టేక్ నేనేమైనా ఇన్వాయిస్ జనరేట్ చేస్తే ఏం చేయొచ్చు? బై మిస్టేక్‌గా ఏమన్నా ఇన్వాయిస్ జనరేట్ అవుతే మీరు ఖచ్చితంగా క్యాన్సిల్ చేయొచ్చు. ఒకవేళ 24 గంటలు దాటితే అది మీరు జీఎస్టీఆర్ 1 పోర్టల్‌కు ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ పోర్టల్‌కెళ్ళి జీఎస్టీఆర్ 1లో మాన్యుయల్‌గా మీరు దాన్ని డిలీట్ చేయవలెను. ఓకే. 1 అక్టోబర్ నుంచి నేను ఈ ఇన్వాయిస్ ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాను. ఏం చేయాలి? ముందుగా మీ సాఫ్ట్‌వేర్ నుంచి ఈ ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి. మీరు ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్‌వేర్ వెండర్‌తో కాంటాక్ట్ అయ్యేసి ఈ ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు జోహో యూజ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్‌గా అది జోహో నుంచి ఈ ఇన్వాయిస్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది మీరు చూసారు అదంతా ఒక కంప్యూటర్ కోడెడ్‌లో ఉంది. వచ్చిన డేటా జేసన్ మీ ఇన్వాయిస్‌ను జేసన్‌లా కన్వర్ట్ చేసి రెండోది గవర్నమెంట్‌కి అనుసంధానం చేసుకోగలనా? గవర్నమెంట్ నుంచి నా దగ్గరికి వచ్చే డేటా ఆ ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ హ్యాండిల్ చేయగలనా? నా కస్టమర్స్‌కు క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి ఇన్వాయిస్ పంపించే కెపాసిటీ ఉందా? ఒకవేళ నేను 500 కోట్ల కన్నా ఎక్కువ లేను. నేను 500 కోట్ల కన్నా కిందున్నాను. కాకపోతే నా సప్లయర్స్ ఈ ఇన్వాయిస్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు నాకు ఈ ఇన్వాయిస్ పంపిస్తే దాన్ని గ్రహించి నేను దాన్ని డేటా రీడ్ చేసుకొని నా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో పోస్ట్ చేసుకోగలనా? ఇంత విషయాలు మనం తెలుసుకోగలగాలి. నెక్స్ట్ ఈ ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేయాలి? మన గాయత్రి మేడం గారు డెమో చూపిస్తారు. గవర్నమెంట్ కూడా కొన్ని టూల్స్ ఇచ్చారు. ఒకటి ఎక్సెల్ మాధ్యమంగా ఫార్మ్ ఏ, బి, సి, డి అని 4 కేటగరీ ఫార్మ్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫార్మ్ యొక్క ఒక్కొక్క వేరే వేరే ఉద్దేశాలున్నాయి.
మీరు ఆ ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకొని జిఎస్ఎన్ జనరేట్ చేసుకొని మాన్యువల్గా అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే ఏఎస్పీస్ అంటే జిఎస్టీ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ వాళ్ళు మల్టిపుల్ వేస్గా అప్లోడ్ చేయడానికి మనకు ఒక సెక్యూర్డ్ ఫోల్డర్ మెథడ్ కానీ, ఎక్సెల్ కనెక్టర్ కానీ, ఓడిబిసి కనెక్టర్ కానీ చాలా విధాలుగా ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు డెమోలో చూస్తాము. ఒక క్లిక్ బటన్ మాధ్యంగా మన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నుంచి ట్రాన్సాక్షన్ డేటా ఎంట్రీ చేసి ఒక చిన్న బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఇన్వాయిస్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అది ఇప్పుడు మనము డెమోలో చూస్తాం. ఎలా అవుతుంది? ఒక దృశ్య రూపంలో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఈఆర్‌పి ఉంటుంది. ఎఫ్‌టిపి మాధ్యమంలో వెళ్తే ఆటోమేటిక్‌గా ఒక డేటా ఒక ఫోల్డర్‌కి వస్తుంది. అది మన ఏఎస్‌పి దాన్ని కనెక్ట్ చేసుకొని గవర్నమెంట్‌కి పుష్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫైల్‌ని ఒక ఇన్‌బోర్డ్ ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. అది టాలీకి వెళ్ళిపోతుంది. ఇవి ఏవి మీకు కంటికి కనపడవు. బ్యాక్ ఎండ్‌లో సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. సో, ఈ ఇన్వాయిస్ ప్రక్రియ అంటే చాలా సులభమైనది. ఆటోమేటిక్‌గా ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే చాట్ మాధ్యమం ద్వారా మీ క్వెషన్స్ మీరు ఇక్కడ అడగవచ్చు. క్వెషన్స్ స్వీకరించే ముందుగా ఒక డెమో చూస్తాం. Good evening, everyone. I'm Gayatri, and I'm going to show a live demo of how e-invoicing works with Zoho Books. So as we all know, an e-invoice or an electrical invoice is a digital document exchange between a supplier and a buyer to ensure that a common format is followed across all businesses so that invoices can be uploaded to the GST portal in the common format. So these are our various platforms where you'll be able to generate e-invoicing. Zoho Invoice, Zoho Subscription, Zoho Inventory and Books, you'll be able to generate e-invoice. In Zoho Inventory and Zoho Books, you'll be able to generate e-way bills. Zoho Invoice, Subscription, Inventory and Books, you'll be able to generate credit notes. Zoho Invoice and Books, you'll be able to generate debit notes. Vendor management such as purchases and expenses can be handled in Zoho Inventory and Books. GSTR1 can be filed in Zoho Invoice. GSTR1, 2, 3B and 9 can be filed in Zoho Books. You can also use Zoho Books to push your e-invoices alone if you're using API, if you're using any other ERP systems. Let's see how e-invoicing works in Zoho Books. Before you start e-invoicing in Zoho Books, you need to register with the invoice registration portal to send the invoice details. To do this, you have to register Zoho Corporation as your GST Suvidha provider in the IRP website and set up the username and password for the portal. In Zoho Books, you can go to Settings, Preferences, E-invoicing, and you'll have a Connect Now option here. Now this has been configured, but in general, you'll have a Connect Now option here. You can click on the Connect Now option and you'll be prompted to enter the username and password that you used while registering Zoho Corporation as your GST Suvidha provider in the IRP. Once you enter the username and password, you can save and validate it. Now you'll be connected with the portal and you'll be able to push invoices, credit notes, debit notes to the IRP portal. Please note that if you create e-way bills directly from Zoho Books, you would have connected your organization with the e-way bill portal. The same credentials can be used to log into your IRP as well. Zoho Books will automatically use your e-way bill portal credentials to connect you with the IRP. Now let's see how to configure user permissions. Now that you've connected Zoho Books with the e-invoicing portal, you can configure which of your organization users should have e-invoicing permissions. To do that, you can click on Settings, Users and Roles, move to the Roles tab, edit an existing role or create a new role, enter the role name, scroll down and mark Push and Cancel Transaction under e-invoicing and save it. Now let us see how to create invoices. The government has mandated a set of fields that are required for an e-invoice.
all the mandatory fields will be available in Zoho Books. We would get all the mandated information from you at multiple levels from creating the master data. Some of the data are available when creating new invoices. Other mandatory fields will be available in the invoice if you've already entered them in Zoho Books master data, such as while creating items or while creating customers. Now let us see how to create a new invoice. You can go to sales, click on invoices, click on new, select the customer name, fill the other details, select the item, and save it as draft. Now, once the invoice has been saved as draft, you'll be able to see that all the mandatory fields, such as the seller's or legal name, GST and address, the buyer's GST and treatment address, billing address, and the transaction details such as invoice number, invoice date, item details such as item type, HS and SAC, selling price, and GST rate are already available in the invoice PDF. Now that the invoice is created, the next step is to push the invoices to the IRP portal. As soon as the invoice is created, it will be saved in the draft status. All your invoice in draft or approved status alone can be pushed to the IRP portal. So I'm submitting this for approval. If you have enabled multi-level approval, then the invoice can be pushed only after it's been approved by the final approval. You have to push an invoice to the IRP before sending it to the customer. To push an invoice to the IRP, click on the push to IRP button above the invoice. Once the invoice has been pushed, the status will be changed to push. So you can see that the status is changed here to push. You can also choose to push multiple invoices at the same time. To do this, you have to change the filter to yet to be pushed for e-invoicing. Select the invoices that you wish to push. Click on more and you'll be able to push it to the IRP. When the invoice has been pushed successfully, a QR code will be displayed. You can then send it to your customer. So you'll be able to see that the QR code and the IRN is displayed. To enable this in your invoices, you can go to settings, templates, edit your invoice template, move to the footer section, scroll down and enable show QR code and show IRN under e-invoicing details. So let us see how to cancel e-invoice in Zoho Books. If you cancel an e-invoice in Zoho Books within the first 24 hours of generating an IRN, then it will be cancelled in the IRP also automatically. So you can click on cancel e-invoice here, select the reason, enter the remark, and cancel the e-invoice. After 24 hours of pushing an invoice to the IRN successfully, the IRN generated will not be available in the IRP. So cancelling in Zoho Books will not cancel in the IRP automatically. So what you can do after 24 hours is that you can come mark the e-invoice in Zoho Books as cancelled. Instead of cancel e-invoice, you'll have an option here to mark it as cancelled and then go to the GST portal and cancel the IRN manually. Now let us see the preferences available for recurring invoices and estimates. I'm going settings, clicking on preferences. Moving to estimates. So a lot of businesses create estimates first and then move to invoices, or they create recurring invoices as recurring profiles. So according to your business requirement, you can configure the settings. You can either give it as no, or you can give it as yes, create an invoice as draft. So after you create an estimate, it will be converted to draft.
and we will follow the procedure which I just showed before. Or you can configure, yes, create auto approve, push and send invoices. So the invoice will be auto approved, pushed to the IRP, and then sent to your customers. These are the estimate preferences. For recurring invoices, so if you have set up recurring invoices, the invoices generated from the profile will be pushed to the IRP depending on the configured recurring invoice preferences. If your preference is create invoices as draft, the invoice will be first created in draft status. Then you have to manually push them to the IRP and then click on push to IRP. But then if you select create and send invoices, so create, auto approve, push and send invoices, the invoices will be auto approved, pushed to IRP and then sent to your customers for payment. If it's failed, the payment thank you reminder will be sent and you will get a message for failure reason. If you select create, auto approve, charge, push and send invoices, the invoices will be auto approved. Associated payment method will be charged automatically. Then the invoices will be pushed to IRP, after which it will be sent to your customer. In case of success, if in case of the transaction is sent successfully, your customers will receive a success message. If it's a failure, then they will get again a payment thank you along with the failure error message. So we're through with the demo. I'll pass the control to Robin. Hello, Gayatri. Thank you so much for the demo part. Sir, I'm passing on the control to now to you, sir, for the question answer session. Right. Yeah. Thanks, Robin, and thank you, Gayatri, for such a wonderful demo. And friends, you would have noticed that e-invoicing from Zoho is that simple. ఊరికే ఒక బటన్ ద్వారా ఒక ప్రెస్ చేస్తే పుష్ టు ఐఆర్పి అనగానే ఆటోమేటిక్గా ఈ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. అండ్ క్యాన్సిల్ చేయాలన్నా ఒక బటన్ అండ్ దాన్నే ఆటోమేటిక్గా ప్రింట్ చేయవచ్చు. అండ్ చాలా సింపుల్. సో ఫ్రమ్ అకౌంటెంట్ పర్స్పెక్టివ్లో ఈ ఇన్వాయిస్ అనేది పెద్దగా తెలుసుకోవాల్సిన విషయం కాదు. కాకపోతే లా ప్రకారము, కంప్లైన్స్ ప్రకారము మన సాఫ్ట్వేరే ఆటోమేటిక్గా ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి మీరు క్వశ్చన్స్ చాట్లో అవి పోస్ట్ చేయొచ్చు. ముందుగా మేము స్మాల్ ట్రేడర్స్ మేము ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చా, కుమార్ గారు అడిగారు. స్మాల్ ట్రేడర్స్ అయినాను ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చా అన్న దాని గురించి గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. ఫేజ్ 1లో 500 కోట్ల కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా చేయాలి. 500 కోట్ల కన్నా కింద ఉన్న వాళ్ళు ఈ ఇన్వాయిస్ చేయని అవసరం లేదు. వాలంటరీగా చేయాలనుకున్నాను, ప్రస్తుతం సిస్టమ్ అలౌ చేయదు. ఫేజ్ 2లో 100 crores అండ్ అబోవ్ వచ్చినప్పుడు వాలంటరీగా చిన్న వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తారు. నెక్స్ట్, సర్వీస్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చా? ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు సర్వీస్ ప్రొవైడర్ అయ్యానో, ఒకవేళ మీకు 500 కోట్ల అబోవ్ ఉంటే మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. కిరణ్ గారు, షెల్ వి ఇంటిగ్రేట్ ఈ ఇన్వాయిస్ ఫ్రమ్ టాలీ యూజింగ్ జోహో? కిరణ్, మీరు సపోర్టెడ్ జోహో ఫినాన్స్ ఈమెయిల్ రాయండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే, మనకు చాట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవే, అన్ని హ్యాండిల్ చేశాము. మిగతా క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ప్రజెంటేషన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి మీరు షేర్ చేయవచ్చు అండ్ మేము మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద సెషన్. Robin, thank you for hosting the session and thank you for giving an opportunity to share my views. Over to you, Robin. Thank you so much, sir, for the session. It was very wonderful, and I hope it benefited all our audience. And to our audience, thank you so much for joining us. We will be in touch with you regarding the demo part and everything else. Kiran, we will answer all your questions after the session is done. Thank you so much, sir. Thank you. Yes.